ఆర్ఎంస్ డెంటల్ కేర్ ను ఆరంభోత్సవానికి విచ్చేసిన ముఖ్య అతిథులు రిటైర్డ్ రాష్ట్ర వైద్య శాఖ డైరెక్టర్ డాక్టర్ రామరెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. డాక్టర్ శరత్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కడప నగర ప్రజలకు నేనొక డాక్టర్గా సేవలందించడం నా అదృష్టంగా భావిస్తున్నాను. కడప నగర ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ డాక్టర్స్ డాక్టర్ కృష్ణ కిషోర్, విశ్వ హిందూ పరిషత్ జాతీయ నాయకులు బైరెడ్డి రామకృష్ణారెడ్డి ప్రముఖ నాయకులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చెప్పేసి వచ్చేస్తాను పనికి మన లేడు కాకుండా వాళ్ళకి ఇవ్వాలి ఈరోజు ఈ ఆర్ఎంస్ డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ ఇక్కడ ఇనాగరేట్ చేయడం సంతోషదాయకం. డాక్టర్ శరత్ కుమార్ రెడ్డి గారు ఎండిఎస్ ప్రాస్తో డెంటిస్ట్ చేసి ఒక 1 year పెద్ద హాస్పిటల్స్లో కూడా వర్క్ చేసి ఓరల్ సర్జరీలో ఇంప్లాంట్స్, డెంటల్ ఇంప్లాంట్స్, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ వీటన్నిటిలో కూడా అనుభవం సంపాదించినారు. ఈ కడప ప్రజలకు ఇది ఆయన సర్వీసెస్ను సక్రమంగా ఉపయోగించుకొని ఆయన ఎఫిషియన్సీ కూడా ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాను. ఈ సందర్భంగా డెంటల్ సర్జరీలో కానీ డెంటల్ ట్రీట్మెంట్లో కానీ సక్రమమైన డాక్టరు మనకు అందుబాటులోకి ఈ కడప ప్రజలకు వచ్చినందుకు సంతోషిస్తున్నాను. నేను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్గా రిటైర్ అయ్యి ఎంతోమంది డెంటల్ సర్జన్స్ను చూడడం జరిగింది. అందులో మనకు ఈ శరత్ కుమార్ రెడ్డి గారు ఇక్కడ కడపలో సరైన డెంటల్ ట్రీట్మెంట్ అందిస్తారని ఆశిస్తూ ఆయన ఈ క్లినిక్ ఆయుధారోగ్యాలతో సక్రమంగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ ఆర్ఎం శరత్ కుమార్ రెడ్డి. ఈరోజు మా డెంటల్ హాస్పిటల్ ఓపెనింగ్ జరుగుతుంది. సో నేను ఎండిఎస్ అయిపోయి ఈ సంవత్సరం అయిపోయి కడపకు వచ్చి మన ప్రజలందరి కోసం క్లినిక్ ఓపెన్ చేస్తున్నాను. సో డెంటల్ ఇంప్లాంట్ ట్రీట్మెంట్ స్పెషాలిటీ